అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకు 12,000, రైతు భరోసా మొదలైన 4 పథకాలకు సంబంధించి ముగిసిన గ్రామ సభలు. అనేక గందరగోళాలు, గొడవల మధ్య 4 రోజులుగా తెలంగాణలో అయితే ఇందిరమ్మ ఇండ్ల మీద, రేషన్ కార్డుల మీద, 4 సంక్షేమ పథకాల మీద అట్టాసంగా ముగిశాయి గ్రామ సభలు. చాలా మంది చాలా చోట్ల ఈ విధంగా అనేక చోట్ల గొడవలు అయితే జరిగాయి. ఇదేం ఎంపిక, మీరేం ఎమ్మెల్యే అంటూ ఇక్కడ గొడవ చేసినటువంటి దృశ్యం. పేర్లు చదవద్దు, ఆపండి, అర్హులైన పేర్లు రాలేదు అంటూ ఇక్కడ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు మధ్య ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభ. హన్మకొండ జిల్లా కమలాపూర్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్టేజీ కింద నుంచి ప్రశ్నించడంతో రాళ్లు టమాటాలు విసిరిన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. ఈ విధంగా అరెస్టులతో ఉక్కుపాదం. పింఛను ఇప్పించుడి సారు, దండం పెడతాను ఇక్కడ ఒక మహిళ. ఈ విధంగా హన్మకొండ జిల్లా కమలాపూర్లో గ్రామ సభలో ఈ విధంగా రసాబాస. ఇక్కడ చూడండి, వాగ్వాదానికి జనం జగడం రణరంగం. కడుపు మండింది, టెంట్ను కూడా కూల్చివేశారు. మా పేర్లు ఎక్కడా, మీ పద్ధతి ఎక్కడా, ఎవరికి మీరు పథకాలు ఇస్తున్నారు, ఇక్కడ అంధకారం అయోమయం అంటూ ఇక్కడ పక్షపాతం వీడండి, పథకాలు ఇవ్వండి, ఈ గజిబిజి గందరగోళ జాబితాలపై ఇక్కడ గొడవలు పెంచిన దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా 4 రోజుల పాటు జరిగినటువంటి గ్రామ సభలు అయితే ముగిశాయి. 4వ రోజు అదే గందరగోళం. సభలకు మొక్కుబడిగా హాజరైన ప్రజాప్రతినిధులు మమ అనిపించి సభలను ముగించిన అధికారులు, లబ్ధిదారుల ఎంపికపై ప్రజలైతే అసంతృప్తి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 లక్షల మంది అప్లై చేసుకున్నారు. మరి ప్రభుత్వం ఏమో 4 సంక్షేమ పథకాలు రానివారు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక సభలైతే ముగిశాయి, సందేహాలు అయితే మిగిలాయి అన్నట్లు ఈ గ్రామ సభలు నడిచినాయని ప్రభుత్వ ప్రజలందరూ కూడా ఆరోపిస్తున్నారు. అర్హులైన వారికి పేర్లు చదవలేదు. ప్రభుత్వం అయితే ఆ గ్రామ సభల్లో చదివినవి ఫైనల్ లిస్టు కాదు, ఇంకా ఫైనల్ లిస్టు తయారవుతుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఒక పక్క 26వ తేదీనే మేము ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సందేహపడుతున్నారు. మరి కొత్తగా తీసుకున్న అప్లికేషన్లు కూడా మరి ఇప్పుడే పరిగణిస్తారా, ఈ ఈ దశలోనే మరి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు ఇస్తారా, ఇవ్వరా, ఓన్లీ కేవలం పాత దరఖాస్తులకు ఇస్తారా అని చెప్పేసి తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ 4 సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంకా ఎవరైనా రాని వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. గ్రామ సభల్లో 4 పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు నోటీసు బోర్డుపై ప్రదర్శించారు. దరఖాస్తు చేసుకున్న పేర్లు సంబంధిత అధికారులు ప్రజలకు వినిపించి ఆ దరఖాస్తుల్లో అర్హులు అనర్హులను గుర్తించామని ఎంపీడీఓలు అయితే తెలుపుతున్నారు. ఇది మంజూరీ జాబితా కాదని చెప్తున్నారు. అర్హులను అనర్హులను గుర్తించామని చెప్తున్నారు. మళ్ళీ ఇది నిజంగా మంజూరైన ఫైనలిస్ట్ కాదని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయదలుచుకున్నతో దరఖాస్తుదారులు గ్రామ సభలో ఇవ్వమని సబ్ కలెక్టర్ సీఈఓలు అయితే చెప్తున్నారు. మరి ఎవరైనా గ్రామ సభకు రాలేని వారు ఉంటే గ్రామ కార్యదర్శి కానీ లేదా ఎండిఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ కానీ మీ యొక్క దరఖాస్తులు వైట్ పేపర్ మీద రాసిన దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇక 4 పథకాలు అర్హులైన వారికి అందజేస్తామని చెప్తున్నారు. 4 సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయి అన్నారు. అర్హులందరూ పూర్తయినంత వరకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. మీ ఎండిఓ ఆఫీస్లో అప్లై చేసుకోండి. మీ గ్రామ సభ అయిపోయినా కానీ మీ ఎండిఓ ఆఫీస్లో అప్లై చేసుకోండి. ఇక్కడ చూస్తే తెలంగాణను ఆదుకోండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు మరిన్ని నిధులు ఇవ్వండి. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణలో రాష్ట్రాల్లో ఇల్లు కట్టుకోవడానికి కొన్ని నిధులను అయితే మంజూరు చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కట్టించబోయే ఇంటికి ఒక్కొక్క ఇంటికి కేంద్ర ప్రభుత్వం 1,20,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3,80,000 రూపాయలు పెట్టుకుంటుంది. కాబట్టి ఎక్కువ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలని చెప్పేసి, ఎక్కువ ఇళ్లని శాంక్షన్ చేసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రానికి 20 లక్షల ఇల్లు మంజూరు చేయండి. అంటే ఒక్కొక్క ఇంటికి కేంద్ర ప్రభుత్వం 1,20,000 ఇస్తుంది అన్నట్టు. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రికి ఇక్కడ వినతి పత్రం ఇస్తున్నటువంటి దృశ్యం సీఎం గారు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు కనిపిస్తున్న దృశ్యం. 20 లక్షల ఇల్లు ఇవ్వండి. దేశ పట్టణ జనాభాలో 88% మేమే ఉన్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2లో తెలంగాణ తొలి రాష్ట్రం. సమగ్ర డాటాతో మేము ఇందిరమ్మ ఇళ్ల యాప్ని రూపొందించి దానిలో మీకు డేటా మొత్తం సమర్పిస్తాం. కాబట్టి అలా సమర్పిస్తేనే కేంద్రం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా మేము చేస్తున్నామని చెప్పి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. కాబట్టి మాకు వెంటనే భారీ ఎత్తున ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర అధికారులు అయితే కేంద్రానికి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఇక పథకాల పండుగ జనవరి 26 అంటే రేపు 4 కొత్త స్కీములకు శ్రీకారం. ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు రాష్ట్రమంతటా సంబరం. ఒక పక్కనేమో రోజు అప్లై చేసుకోని చెప్తారు. ఇప్పుడేమో ఇప్పటికే లబ్ధిదారులు ఇది ఫైనల్ లిస్ట్ కాదని చెప్తారు. ఇప్పుడేమో ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు రాష్ట్రమంతటా సంబరం అంటూ ఇక్కడైతే వస్తుంది. పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారం నాడు రాష్ట్రమంతటా ఒకేసారి 4 పథకాలు ప్రారంభమవుతాయి. మరి లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను మరి 26 జనవరి రోజైతే తీసుకురావాలని చూస్తున్నారు. లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్తున్నారు. గ్రామ సభల్లో గుర్తించిన లబ్ధిదారుల డేటా ఆధారంగా నేడు తుది జాబితాకు మంత్రులు అయితే ఆమోదం తెలుపుతారని ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఇక ఈ పథకాలను స్వయంగా ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా లేదా హైదరాబాద్ సమీపంలోని గ్రామాలకు వెళ్లి ఇక్కడ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ప్రజల మద్దతును పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీల నాయకులు అందరూ కూడా ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్తున్నారు. ఇక ఈ విధంగా మరి చెప్తున్నారు. మరి రోజు కొత్తగా అప్లై చేసుకున్న దరఖాస్తులు పరిశీలిస్తారా లేదా అనేటువంటి సందేహం మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఇక జిల్లాల్లో కూడా ముగిసిన సభలు, నిరసనలు, నిలదీతల మధ్య ముగిసిన గ్రామ సభలు. ఇందిరమ్మ ఇళ్లలో అనర్హులు, మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అట్టవ్యాసంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్న లబ్ధిదారుల ఎంపిక విషయంలో మాత్రం ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఊరికి గరిష్టంగా 15-16 ఉండాల్సిన ఇళ్ల సంఖ్య
ఒక హాఫ్ సెంచరీ దాటిపోతుండడంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. దీన్ని బట్టి లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కొరవడిందన్న విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. ఒకే పంచాయతీలో 80 ఇళ్లు ఉన్నాయి. నిజంగా ఇన్ని ఇళ్లు సాధ్యమేనా అన్నది అసలు ప్రశ్న. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో 65-70 ఏళ్లు పైబడిన కొందరు వృద్ధుల పేర్లు కూడా కనిపించడం లేదు. ఈ విషయమై ప్రశ్నిస్తే ఆ వయసు వారికి ఇవ్వరని పంచాయతీ అధికారులు చెప్తున్నారు. ఒకే గ్రామంలో అంతే వయసున్న కొందరి పేర్లు ఉంటున్నాయి, మరికొందరి పేర్లు ఉండలేవు. మరి జాబితాలో ఉన్నటువంటి పక్షపాతాన్ని బయటపెడుతున్నది. ప్రభుత్వం మాత్రం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకే తొలి ప్రాధాన్యత ఇస్తా చెప్తున్నది. కానీ ఇక్కడ వారికైతే ఇళ్ళైతే రాలేదని చెప్తున్నారు. ఇక తెల్ల కార్డు ఉన్నవారు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులని ప్రభుత్వం చెప్తున్నట్టు సమాచారం. అలాంటప్పుడు తాజా మాజీ సర్పంచ్ అర్హురాలు ఎలా అవుతారు? ఆమె భర్త పంచాయతీరాజ్ టీచర్ అయినా ఆమెను మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎలా సెలెక్ట్ చేస్తారు అంటూ కూడా ఇక్కడ ఉన్నాయి. తర్వాత అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా వివిధ వర్గాలకు నిష్పత్తి ప్రకారం ఇళ్లు ఎందుకు కేటాయించడం లేదు? జాబితా ఎంపికలో అధికార పార్టీ స్థానికుల నాయకుల జోక్యం పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రజాపాలనలోనూ మీ సేవా కేంద్రాల్లోనూ ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఇచ్చిన దరఖాస్తుల పేర్లు అర్హుల జాబితాలో లేనప్పుడు లేదా తిరస్కరించినప్పుడు కారణాలు తెలియజేయాలి కదా. మరి ఎక్కడ కూడా ఇలాంటి కారణం లేకుండా వారికి లిస్టుల పేరు రాకుండా పోతుంది. ఇదేంటని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆఖరి రోజు ఆగ్రహ జ్వాల గ్రామ సభల్లో ఇక్కడ ఆందోళన జరిగినటువంటి గ్రామాలు ఇక్కడ లిస్ట్ ఉంది. ఇక రాష్ట్ర ట్రేడ్ చైర్మన్కు 2 కొడుకులకు ఇక్కడ ఇల్లు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఊరిలో 6గురికి ఆత్మీయ భరోసా. మరి చీకట్లో కూడా దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాగ్రహంతో ఆఫీసులోకి అధికారులు. ఇక మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం. ఇందిరమ్మ ఇల్లు రాలేదని, లిస్టులో పేరు రాలేదని సెల్ ఎక్కి నిరసన తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా నిరసనల జోరు. ఇక ఎమ్మెల్యే హాజరైన సభలో ఖాళీ కుర్చీలు. నల్లగొండ జిల్లాలో గ్రామ సభలు రసాభాస. ఈ విధంగా మరి దరఖాస్తులు సరే, మరి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? పథకాలపై గ్రామ సభలో ప్రజల ఆవేదన. జాబితాలో పేర్లు లేకపోవడంపై ఆగ్రహం. పలుచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఘర్షణలు. మరి పోలీస్ బందోబస్తు మధ్య అయితే గ్రామ సభలు నడిచాయి. ఇంకెన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి? అర్హులకు సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తారు? అధికారులు ప్రకటిస్తున్న జాబితాలో అనర్హులే ఎక్కువగా ఉంటున్నారంటూ ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పలుచోట్ల గొడవలు అయితే జరిగాయి. ఇక ఈ విధంగా 1,00,000 దాటిన కొత్త అర్జీలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. మరి ఈ 4 పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల్లో తీసుకున్న దరఖాస్తులు 10 లక్షలు దాటాయి. మరి వీటన్నింటినీ ఇంటింటి తిరిగి ఎప్పుడు సర్వే చేస్తారు? మరి ఎప్పుడు వారికి లిస్టులో వారి పేర్లను చేరుస్తారు? మరి ప్రభుత్వం ఏమో ఆందోళనలు, ప్రశ్నించడం, సభలు అడ్డుకోవడం వంటివి చేయొద్దు, మీ అందరి పేర్లు కూడా వస్తాయి అని ప్రభుత్వం అంటుంది. ప్రజలేమో జాబితాలో తప్పులు తడకలున్నాయి. కులగణన సమయంలో ప్రభుత్వం ప్రజలకు అవసరమైన పథకాలకు సంబంధించిన వివరాలు సేకరించింది. అందులో భూమి లేనివారు, రేషన్ కార్డు లేనివారు, ఇల్లు లేనివారు, పెన్షన్ రానివారు ఇలా అందరినీ విభజించి వర్గీకరించారు. మరి ఇప్పుడేమో అర్హులైన పేర్లేమో లిస్టులో రావట్లేదు మరి అంటూ ఇక్కడ వాగ్వాదాలు అయితే జరుగుతున్నాయి. ఇక రూపొందించిన జాబితాలో పేర్లు రానివారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన ఓవైపు దరఖాస్తు చేసుకుంటూనే మరోవైపు అనర్హులను ఎలా అర్హులుగా నిర్ధారిస్తారంటూ ఆందోళన కొనసాగించారు. పలుచోట్ల అడ్డుకున్నారు. తిప్పారం మండలం బెజ్జికల్ గ్రామంలో అనర్హులను ఎంపిక చేశారని, కొందరు ఎన్ఆర్ఐల పేర్లు కూడా రేషన్ కార్డులో ఉన్నాయని గ్రామానికి చెందిన కొందరు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి నిరసన కూడా తెలియజేశారు. ఇక ఎంపిక చేసి మిగిలిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి మిగిలిన పథకాలకు ఎంపిక చేస్తామని సర్ది చెప్పడంతో నిరసన అయితే విరమించారు. పెద్ద ఊరిలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో అనర్హులకు పథకాలను ఎంపిక చేశారని ప్రశ్నించారు. ఈ విధంగా అర్హులకు ఇవ్వకుండా అనర్హుల పేర్ల సంక్షేమ పథకాల జాబితాలో తమ పేర్లు లేవంటూ పలు గ్రామ సభల్లో గందరగోళం, అధికారులపై ఆగ్రహం. లెక్క తేల్చడమే తర్వాయి ముగిసిన గ్రామ వార్డు సభలు. సంక్షేమ పథకాల కోసం 4 రోజులుగా నిర్వహించిన గ్రామ వార్డు సభలు శుక్రవారంతో ముగిశాయి. 4 రోజులుగా సభలో హోరెత్తిన నిరసనలు చివరి రోజు శుక్రవారం జరిగాయి. అర్హులైన జాబితా వారి పేర్ల మీద అధికారులతో కొనసాగిన వాగ్వాదాలు ఇవన్నీ జరిగాయి. జాబితాలో పేర్లు రాలేదని సెల్ టవర్ ఎక్కిన యువకుడు. ముగిసిన గ్రామ సభలు, పలుచోట్ల అధికారులతో దరఖాస్తుల వాగ్వాదం. మరి ముఖ్య ఘటనలు చూస్తే అర్హులైన వారి పేర్లు రాలేదు, అనర్హులైన పేరు వారు వచ్చాయి. మరి కొత్త దరఖాస్తులను పరిశీలిస్తారా? కొత్త దరఖాస్తులు కూడా ఈ ఫస్ట్ దశలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తారా, ఇవ్వరా అనే దాని మీద ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలి. ప్రభుత్వం అయితే వీటిని కూడా ఇప్పుడే ఇస్తామని చెప్తుంది, మళ్ళీ 26వ తేదీనే ప్రారంభిస్తామని చెప్తుంది. కానీ ఇప్పుడైతే అంత గందరగోళంగా ఉంది, చాలా అసంతృప్తిగా ఉంది. కాబట్టి అధికార పార్టీ వారికి ఎక్కువ ఇల్లు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం దీని మీద కీలక ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల సందేహాలు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. సభలైతే ముగిశాయి, సందేహాలు అయితే మిగిలాయి అన్నట్లు ఈ గ్రామ సభలు ముగిశాయని ప్రజలందరూ కూడా ఇంకా డౌట్గా క్లారిటీ లేక ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. విషయాల మీ అందరికీ నిజమైన పేదలకి రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు, 12,000 రైతు భరోసా రావాలని చెప్పి మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.